ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మ్యాచ్‌లో లైక్ ఉట్టి కాన్ఫిడెన్స్ అండ్ ఇదే అంటారా? లేదా ఇంకెన్ని లైక్ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ ఆర్ థింగ్స్ దట్ ఇండియన్ టీమ్ షుడ్ కీప్ ఇన్ మైండ్? బికాజ్ ఇప్పుడు కాన్సిక్యూటివ్‌గా విన్ అయ్యాము అంటే ప్రెషర్ గూడా అలానే ఉంటుంది. ఇప్పుడు విన్ అవ్వాలి అని చెప్పి. సో, ఏవి దృష్టిలో పెట్టుకోవాలంటారు ఇండియన్ టీమ్? నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నాం. సౌత్ ఆఫ్రికా వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం వాళ్ళకి వరల్డ్ కప్ లో. సో అది ఈజీ కూడా కాదు వాళ్ళతో. సో దాంట్లో ఏంటంటే మీరు యూ హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్. సో ఏం పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం టాప్ ఆర్డర్ కాస్త మరింత ఎంటర్ప్రైజింగ్ గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా పెద్దగా చేంజెస్ ఏమి ఉంటాయని నేను అనుకోను. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ రావాలి. అక్షర్ పటేల్ చాలా కీ ప్లేయర్ ఈ టీంలో. బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ అవి ఇప్పుడు కంట్రిబ్యూట్ చేసే ప్లేయర్. సరే ఒక మ్యాచ్ లో వాషింగ్టన్ కి అవకాశం ఇచ్చారు, బానే ఉంది. కానీ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అని చెప్పి థింక్ అక్షర్ షుడ్ బి బ్యాక్ ఇన్ ద టీమ్. అదొకటే మార్పు నేను నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మినహాయిస్తే ఇంకెలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి మీ అప్రోచ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండాల్సిన అవసరం లేదు.